సో నిన్న మనము చెప్పుకున్నాం కదా, ఈ భ్రమలు వాటి గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. అసలు ఎలా ఉంటుంది భ్రమ అనేది, అది ఏ విధంగా మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, దాన్నే మాయా అని రొటీన్గా మాట్లాడుకుంటూ ఉంటాము. అసలు అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడాలి, ఏమిటి దాని కనెక్షను, ఇవన్నీ కూడా మనం నిన్నటి వరకు రికార్డింగ్లో మాట్లాడుకున్నాం. అయితే అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంగీకరించడం, మనము యాక్సెప్ట్ చేస్తున్నాము కాబట్టే ఆ మాయ అనేది మన మీద పనిచేస్తుంది అంటున్నారు ఇక్కడ. చూడండి, ఇతరుల ఆలోచనలు మరి నమ్మకాలు విలువ తెలియకుండా అంగీకరించడం ద్వారా భ్రమలు ఏర్పడతాయి. సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే మన అజ్ఞానం వల్లే మనకు భ్రమలు ఏర్పడుతున్నాయని. ఇప్పుడు ఇతరుల గురించి అనుకుందాం, వాళ్ళ యొక్క ఆలోచన బుర్రలో ఏం నడుస్తుందో తెలియదు మనకి. వాళ్ళు బయటికి నవ్వుతూ మాట్లాడితే అదే నిజం అనేసుకుంటాము, దానికి కనెక్ట్ అయిపోతుంటాము. అసలు వాళ్ళ మైండ్లో ఏమో అలా వెళ్తుందో తెలియదు, అసలు ఎందుకు మనతో వాళ్ళు స్నేహం చేస్తున్నారో తెలియదు, ఆ స్నేహం ఎంతవరకు వెళుతుందో తెలియదు, ఏమీ తెలియదు కదా. వాళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు మన వాళ్ళు అనే ఫీలింగ్తో ఉంటాము. ఇలా అన్నమాట. ఏది ఎదుట ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి, లేకపోతే మరొకటి ఒక విషయం లేకపోతే ఇన్సిడెంట్ ఏదైనా కానీ దాని గురించి పూర్తి అవగాహన లేకుండా మనకు మనమే జడ్జిమెంట్, నిన్న ఏం చెప్పుకున్నాము, జడ్జి చేసి మన జడ్జిమెంటే కరెక్ట్ అనుకుంటుంటాం. ఏదో జడ్జి చేస్తాము, అది మన బుర్రకి అంటే ఆ టైంకి మనం ఎటువంటి ప్రకంపనలతో మనం కనెక్ట్ అయి ఉంటే ఆ ప్రకంపనల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తాం. ఆ దానితో కనెక్ట్ అయి ఉండడం వల్ల, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, దానివల్ల జనరేట్ అయిన జడ్జిమెంట్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తులు అటువంటి వారు కారు. నువ్వే జడ్జి చేసుకుని వాళ్ళు గొప్పవారు అనుకుని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావో వారు అంత నెత్తి మీద పెట్టుకునేటువంటి వారు కారు. కానీ ఈ మాయ అనేది మనల్ని అదే విధంగా ఆలోచింపజేస్తుంది అదనమాట. సో ఈ విధంగా పూర్తి అవగాహన లేకుండా రకరకాల నమ్మకాలతో మనం అంగీకరించడం వలనే ఈ భ్రమలు అనేవి ఏర్పడుతుంటాయి. అదే మన బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎలాంటిది అంటే అది తరతరాలుగా వ్యాపిస్తూ ఉంటుంది. మన పిల్లల నుంచి వాళ్ళ పిల్లల నుంచి మన పిల్లలు, ఇంకేమంటే మా పూర్వీకులు చేసేవారంటే అందువల్ల మేము అలాగే ఫాలో అవుతున్నామంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో అదే విధంగా థింకింగ్, అదే విధంగా ఏమవుతుందంటే ఒక సమూహము, తండాస్ అంటారు చూసారా, తండాస్ మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉంటారు. ఆ తాండాస్ కూడా వాళ్ళు ఒకేలాంటి పని చేస్తారు, ఒకే కర్మ షేర్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ విధానము, జీవన విధానం కూడా చాలా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట. ఏమిటి వాళ్ళని అంత క్లోజ్గా వాళ్ళను కలిపి ఉంచుతోంది? వారు నమ్మిన నమ్మక వ్యవస్థ. ఆ నమ్మక వ్యవస్థ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? వాళ్ళు ఎటువంటి ప్రకంపనలతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారో మొట్టమొదటి వాళ్ళు, ఇంకా అక్కడి నుంచి అది అలా కంటిన్యూ అయిపోతుంటుంది. అదే భ్రమ. ప్రపంచం అంతా మారుతుంది, వీళ్ళు మారరు. ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం అదే పేస్లో వెళుతూ ఉంటారు. ప్రపంచం అంతా కూడా గ్లోబల్గా వాళ్ళు ఇదయ్యి అమెరికా, ఆస్ట్రేలియా ఇంకేదో వెళుతూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు, ఆ నమ్మకాన్నే పట్టుకొని ఉంటారు. ఆ నమ్మకం గనక వదిలేస్తే ఎక్కడ వాళ్ళు బ్రతకలేరేమో అనే భయంతో బ్రతుకుతూ ఉంటారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రకంపనలు. ఎటువంటి ప్రకంపనలతో కనెక్ట్ అయ్యి ఉంటే అటువంటి బిలీఫ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఇదే భ్రమ. అయితే మాస్ అగ్రిమెంట్ ద్వారా భ్రమలు ఏర్పడతాయి. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫైనల్గా గుంపులుగా ఏర్పడుతుంది మాస్ అగ్రిమెంట్. ఏదైనా ఒక విషయాన్ని అందరూ సత్యమనే నమ్ముతారు. ఓకే, ఒకానొక సమయంలో ఓకే అదే ఇప్పుడు నేను చెప్పిందే మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ భ్రమలు తొలగడానికి ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే ఉదాహరణలు ఇస్తున్నారు వాళ్ళు.
ఏదైనా కూడా ఎలాగ భ్రమలు ఎలా తొలగించుకోవడము? ఒక్క క్షణం. ఈ భ్రమ అనే దాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే, కొత్త అవకాశాలను సృష్టించుకోవడము, సమృద్ధి, గ్రహశాంతి, ఇకాలజీ మొదలైన వాటి గురించి ఉన్నత సత్యాలను వెలుగులోకి తీసుకురావడము. అంటే సమృద్ధి అంటే ఎలా ఉండాలి అంటే ఏంటంటే, ఇది మనకు మనమే సాధన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ప్రాపంచికంగా కానీ స్పిరిచువల్గా కానీ. అలాగే గ్రహశాంతి, ఎకాలజీ, ఇంతవరపే చదువుకున్న ఇకాలజీ సబ్జెక్టు ఇది మన జీవితంలోకి తీసుకురావాలి అని. వీటి గురించి ఉన్న సత్యాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం కోసం ముందు మీరు ప్రపంచాన్ని సరిగ్గా చూడాలి. ఈ భ్రమలు పోవాలి అంటే ఇతరులు అంటే ఇక్కడ మాకేంటో వస్తుంది, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనేది ఉంటుంది. ఇది ఒక స్పిరిచువల్ టాబ్లెట్. ప్రత్యక్ష జ్ఞానము అంటే ఏంటంటే, ఏదో మన కళ్ళతో చూసేసి అది అది నిజం అనేది కాదు. అదేంటంటే ఇట్స్ డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అని అర్థము. డైరెక్ట్ విషయాలు, డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే ఏంటంటే, ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటంటే, మనం చూసిన దానిని అంటే మన కళ్ళతో చూసినది, లేకపోతే మనంతట మనముగా పరిశీలించవలసిన విషయాలను పరిశీలిస్తూ వాటి నుండి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనము జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. పరిశీలిస్తూ జ్ఞానాన్ని తీసుకుంటూ వచ్చిన జ్ఞానాన్ని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేసుకోగా వచ్చిన విజ్డమే అసలైన విజ్డమ్. ఇప్పుడు అదే విషయాన్ని నేను పరిశీలిస్తే నాకు ఒక జ్ఞానం కలుగుతుంది, నాకు అవసరమైనది. అదే విషయాన్ని మీరు పరిశీలిస్తే మీకు అవసరమైన జ్ఞానం కలుగుతుంది. మన ఇద్దరికి ఒకేలాంటి జ్ఞానము రాదు. సో అందువలనే ఎప్పుడూ కూడా అనుభవము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకటే విషయం మీద అనుభవము ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా వస్తుంది. ఆ అనుభవం వచ్చిన జ్ఞానాన్ని, ఆ అనుభవం నుండి వచ్చిన జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు వచ్చే విజ్డమే అసలైన స్పిరిచువల్ విజ్డమ్. దానిని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. అలా కాకుండా పరోక్ష జ్ఞానం అంటే మనం ఎవరో చెప్పగా మనం విన్నది, లేకపోతే ఇండైరెక్ట్గా మనకి ఏదో విధంగా ఒక కోఇన్సిడెంటల్గా కానీ మరింకేదో విధంగా మన దృష్టిలోకి వచ్చినది, దానిని తీసుకుని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే విజ్డమ్ని పరోక్ష జ్ఞానము అంటారు. ఇది ప్రత్యక్ష జ్ఞానము, అది పరోక్ష జ్ఞానము. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దానిని ఇక్కడ వాడమంటున్నారు. ఇదిగో లోతుగా పరిశీలించమంటున్నారు. ఓకే, మీ దారిలో సత్యాన్ని కనుగొనాలి. సత్యం అంటే విజ్డమే. స్పిరిచువల్ విజ్డమ్ ఇస్ సత్యము. మామూలుగా మనం ఏదో అనుకుని ఇది నిజం అనుకోవడం, లేకపోతే మనకు న్యాయంగా అనిపించేదో అది కాదు. మనకు న్యాయంగా అనిపించి మాకు ఇదే న్యాయం అండి, అందుకే మేము ఇలా చేసాం, అలా నీకు న్యాయం అనిపిస్తే కాదు, అది నిజంగా న్యాయమై ఉండాలి. అంటే ఏంటంటే ప్రకృతి పరంగా కూడా న్యాయమై ఉండాలి. అది కేవలము మన మానవులు పెట్టుకునే పోలీస్ స్టేషన్ల పరంగా అయితే కూడా కాదు. దాంట్లో ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి. లేదా కోర్టులు కూడా కాదు. ఇది మానవులు తయారు చేసినది, ప్రకృతి రీత్యా ఏర్పడిన న్యాయము. అటువంటి న్యాయమై ఉండే అదే అసలైన స్పిరిచువల్ విజ్డమ్ అన్నమాట. సో కాబట్టి అటువంటి దాన్ని కనుక్కోవడానికి చూడాలన్నమాట. మీకు తెలిసిన విషయాల గురించి ఉన్నత సత్యాలను కనుగొనాలి. ఇక ఎంత చిన్న చిన్న విషయాల నుంచి కూడా మనం కనుక్కోవడం మొదలు పెట్టాలంటే, భ్రమ పోవాలి అంటే ఆహారము మొట్టమొదట. ఎందుకంటే మనకి బాగా క్లోజ్గా ఉండేది ఆహారం. పొద్దున్న లేవంగానే మనం ఏం తాగాలా అని ఆలోచిస్తాం, ఏం తినాలా అని ఫస్ట్ మనకు అదే వస్తుంది.
ఇంకా ఏం తినాలి ఏం తాగాలి అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం కాఫీ అలవాటు చేసేసుకున్నాం. లేవంగానే పొద్దున్న లేవంగానే కాఫీ తాగేయాలి, ఓ పని అయిపోతుంది. లేకపోతే టీ తాగేయాలి, ఓ పని అయిపోతుంది. సో పొద్దున లేస్తూనే మానవుడు ఆకలితో లేస్తాడు. సో కాబట్టి ఆహారం వాడికి చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. దాని గురించి లోతుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తినే పదార్థాలు, ఓకే, ఇడ్లీ ఉంది, ఇడ్లీ తింటున్నాం. ఇడ్లీలో ఏముంటుంది? మినప్పప్పు ఉంటుంది, బియ్యం ఉంటుంది. ఆ ఇడ్లీలో ఆ మినప్పప్పు ఉదాహరణకు ఆ తెల్లగా గుండుగా ఉండే మినప్పప్పు వేస్తే మంచిదా, లేకపోతే నల్ల మినుములతో ఇడ్లీ చేసుకుంటే మంచిదా? లోతుగా పరిశీలించాలి, చదవాలి. సో మినుములు ప్లస్ నల్ల మినుములు ప్లస్ రైస్, ఈ రెండు కలిపి చేసుకునే ఇడ్లీ ఆరోగ్యం. కానీ మనకున్న అలవాటు ఏమిటి? తెల్ల దాని పొట్టు తీసేసిన గుండు మినపప్పుతో మనం ఇడ్లీ చేసుకుంటాం బియ్యం కలిపి. ఆరోగ్యం ఏదైతే ఆరోగ్యమో దాన్ని వదిలేస్తాం. సో అక్కడ పరిశీలన తప్పింది. మనం నిజంగా పరిశీలిస్తే అప్పుడు మినుముల యొక్క గుండు మినపప్పు యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. సో అక్కడి నుంచి మనం మార్పు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. పరిశీలన, ఈ భ్రమ పోవాలి. ఈ ఇడ్లీ అనగానే తెల్లగా అసలు మల్లె పువ్వులా ఉండాలి అనేటువంటిది భ్రమ. నీకు ఆరోగ్యం ముఖ్యమా, లేకపోతే నీకు తెల్లగా ఉండడం ముఖ్యమా? సో ఇలాంటి భ్రమ అక్కడి నుంచి తొలగించుకోవడం మొదలు పెట్టాలి. శక్తితో హీల్ చేసుకుంటూ ఉండాలి. ఇంత మునుపు మనం ఈ ప్రాక్టీస్ చేసాము మన మెడిటేషన్లో, రైట్? మన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఎలా కనెక్ట్ అవ్వడము, ప్రశాంతతను ఎలా ఇవ్వడము అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఎక్కడెక్కడైతే శక్తి ఎక్కువ కావాల్సి వచ్చిందో అక్కడ సెన్సేషన్స్ అనేవి మీరందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. సో శక్తితో అంటే ఎనర్జీస్తో, మెడిటేషన్ ఎనర్జీస్ తీసుకుంటూ ప్రతి ఒక్క పార్ట్కి పంపిస్తూ ఎనర్జీని మన అటెన్షన్ ద్వారా ప్రశాంతతని ఇవ్వడం, వాటికి రెస్ట్ ఇవ్వడము. ఒకవేళ ఏదైనా బాధగా ఉంటే ఆ పర్టికులర్ అవయవంతో మనం కనెక్ట్ అయ్యి దాంతో మాట్లాడడము, బాధపడకు అని చెప్పడము, ఆ బాధని తొలగించుకోవడం, ఇవన్నీ కూడా శక్తితో హీల్ చేసుకోవడము. లేదా మెడిటేషన్లో కూర్చుని కాస్మిక్ ఎనర్జీతో హీలింగ్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ దాంతో చేసుకోవడము. ఇలా రకరకాలుగా మనము సాధనలు చేస్తున్నాం. అలాగే ఎకాలజీ, ఇందా చెప్పినట్టు ఎకాలజీ అంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలతో సహా ప్రతి ఒక్క దాని మధ్య కూడాను అవగాహన. ఏదో మనకు తెలిసిన ఒక 2-3 పూల మొక్కలు వేసేసుకుని అబ్బా మేము చాలా బాగా తోట బాగా మేము పెంచుతున్నామని చెప్పడం కాదు. ప్రతి ఒక్క దాని మీద బాటనీ చదవాలి. ఏ వయసులోనైనా బాటనీ చదవాలి. ఏ వయసులోనే ఎకాలజీ సబ్జెక్ట్, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ చదవడం తప్పు లేదు. ఓకే, మనం చదివేసుకున్న డిగ్రీలు అయిపోయినాయి, మార్కులు సంపాదించేసిన ఉద్యోగాలు కూడా చేసేస్తున్నాం, అంతే ఫైన్. మరి సరదాగైనా సరే ఎకాలజీ గురించి చదవడంలో తప్పే ఉంది. అలాగే శాంతి, అలాగే జంతు పరిరక్షణ, జంతువులను పరిరక్షించడము. మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు, వాటికి హామ్ చేయకుండా ఉండడము. లేకపోతే ఎప్పుడైనా వీలుంటే ఆ వెటనరీ దానికి వెళ్ళి దానికి ఏదైనా హెల్ప్ చేయడము, పరిరక్షణ లేకపోతే రక్షించడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మానవ హక్కులు అంటే మానవత్వంతో ఉండడము, ఎవరికైనా ఎటువంటి సహాయమైనా చేయడానికి ముందుకెళ్ళడము. వారు ఎవరికైనా కష్టంలో ఉన్నట్లయితే ఇదిగో నీకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలుసుకుని వేరే వాళ్ళకి చెప్పడము, ఇదిగో మా చట్టరీత్యా ఈ రూల్ ఉంది, ఇది యూస్ చేయమ్మా నువ్వు, లేకపోతే ఈ విధంగా కూడా అంటే ఎంతో చాలామందికి ఈ సివిక్స్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఈ చట్టము న్యాయము చాలా మందికి చాలా తెలియదు. అఫ్కోర్స్ మనకు కూడా తెలియదు, తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలము. అలాంటివి కూడా చేయవచ్చు. అలాగే మొదలైన వాటికి చాలామందికి విద్యా హక్కు అనేది ఎలా వాడుకోవాలి పల్లెటూళ్ళలో చాలామంది లేడీస్కి ఇంకా తెలియదు, మగవాళ్ళకు కూడా తెలియదు. వయోజన విద్య, మనకు టైం ఉన్నప్పుడు వయోజన విద్య నేర్పడం. అమెరికాలో ఉన్నవాళ్ళు చైనా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి హోమ్ స్కూల్స్ లేకపోతే స్కూల్స్లో అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. వాలంటీర్కి వెళ్ళి మనకు తెలిసిన 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పాలి. పెద్దవాళ్ళకు కూడా నేర్పచ్చు, తప్పే ఉంది, నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్కటి కూడా మనీతో పెట్టుకోవాల్సింది ఏమీ లేదు.
మరికొన్ని ఈ సేవ అనే దాంట్లో, ఎందుకంటే ఎన్లైటన్మెంట్ జరగాలి కాబట్టి, మన ఆత్మకి ఎన్లైటన్మెంట్ జరగాలంటే ఎదుట ఆత్మకు మనం హెల్ప్ చేస్తూ ఉంటే మన ఆత్మకి ఎన్లైటన్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయొచ్చు. పిల్లలకు వాళ్ళ పిల్లలకు పిల్లలు ఒకసారి కాకపోతే తర్వాత అయినా సరే సొసైటీ నుంచి ఇంగ్లీషు పికప్ చేస్తారు. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడలేరు. పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేమో సమాధానాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో, వాళ్ళకి అది ప్రాబ్లం, వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లం. స్పానిష్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు. సో మనకి ఇంగ్లీష్ వచ్చు, మన అఫీషియల్ లాంగ్వేజే ఇంగ్లీషు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు కూడా వాళ్ళకి చేయొచ్చు. ఇంకా ఓపిక ఉంటే వెటర్నరీ, లేకపోతే అదేంటిది వృద్ధాశ్రమాలకు వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయవచ్చు. చేసేవాళ్ళు చేస్తుంటారు, క్యాన్సర్ ఫౌండేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా. అలాగే మీ హృదయాన్ని అనుసరించండి. మన హృదయంలో ఏమి చెయ్యాలనిపిస్తే దాన్ని అనుసరించండి. ఎందుకంటే లోపల నుంచి మనకి సిగ్నల్ వస్తుంది కాబట్టి చేస్తూ ఉండాలి. సో వీటి మీద మనం దృష్టి సారిస్తే ఇంకా వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు, వీడు బాగా మాట్లాడాడు కాబట్టి వాడు మంచోడు, లేకపోతే వీడి మంచోడు, ఈ జడ్జిమెంట్స్ అన్నిటినీ కూడా మనము ఆటోమేటిక్గా దూరం అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనము బిజీగా ఉండడం మొదలు పెడతామో మానసికంగా, శారీరకంగా, ఈ భ్రమలు అనేవి మన జోలికి రావు. సో ఆ విధంగా కూడా మనము హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. అయినా సరే జోలికి వస్తున్నాయి అంటే అక్కడ ఏదో ఒక కనెక్షన్ ఉంది, అంటే ఏదో పూర్వజన్మకు సంబంధించిన విషయం అయి ఉండాలి. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, వెంటనే దాంట్లో షిఫ్ట్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఏదో మనం తెలుసుకోవాల్సింది ఉంది, లేదా ఎవరికో ఏదో మన ద్వారా అవతల వాళ్ళకి జరగాల్సింది ఉంది, లేదా వాళ్ళ నుంచి ఏదో మనకి రావాల్సింది ఉంది. వెంటనే అలర్ట్ అయిపోవాలి, ఎరుకలోకి వచ్చేయాలి. వచ్చేసి ఏమిటి నేర్చుకోవడం రెడీగా ఉండాలి, ఎంతూసియాజం. వెళ్ళిపోయి అరిషడ్ వర్గాలతోటి వాళ్ళకి బైండ్ అయిపోయి వాళ్ళు ఏడిపిస్తే ఏడ్చేసి, వాళ్ళు తంతే తన్నించుకుని వాళ్ళు అందులో పడకూడదు. అజ్ఞానంతో ఉన్నప్పుడు అవన్నీ చేసేసాం, ఇంక ఇప్పుడు అవన్నీ చేయకూడదు. ఎప్పుడైతే మనము మన పనులు మనం చేసుకుంటున్నా కూడా బలవంతంగా అవి మన దారిలోకి వస్తున్నాయి అంటే అక్కడ ఏదో మనకి పూర్వజన్మకి సంబంధించిన ఒక చిన్న ఇది తీసుకొచ్చి పెడుతోంది కాలము. సో దానిలాగే మనము డీల్ చేయాలి తప్ప ఇంకా వేరే విధంగా డీల్ చేసి మనం అందులో గోతులో పడిపోకూడదు. అయితే అది సో మనం ఫైనల్గా మీరు కనుగొనే సత్యాన్ని నమ్మాలి. ఆ సత్యమే విజడం. సంఘం చెప్పే నిజాలను లేక ఇతరులు పాటించే సత్యాలను మీరు అనుసరించవద్దు. చూసారా క్లియర్గా నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పానో ఇక్కడ నేను ఈ ఒక ఆ సెంటెన్స్ రావడానికి ముందే నాకు చెప్పడం జరుగుతోంది. సంఘం చెప్పే నిజాలను, సంఘానికి ఏమీ తెలియదు, మనకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, అన్లెస్ దే ఆర్ ఇన్ స్పిరిచువల్ పాత్. సంఘంలో చాలా విషయాలు దొరుకుతూ ఉంటాయి, మనం వింటూ ఉంటాము. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అబ్బా వాళ్ళ అనుభవంతో చెప్తున్నారండి. ఏం అనుభవం లేదు, ఏమీ లేదు, నాన్ సెన్స్ అదంతా కూడా. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ స్పిరిచువల్ ఏమీ లేదు అక్కడ. మనకన్నా ఒక పాలి ఎక్స్ట్రా ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు అంతే. సో కాబట్టి సంఘం చెప్పే నిజాలను వాళ్ళు నిజమే చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారని కాదు, కానీ ఆ నిజాలు నమ్మొద్దు అని ఉద్దేశం ఇక్కడ వీళ్ళు చెప్పేది. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ అబద్ధాలే మనకు చెప్తున్నారని కాదు, వాళ్ళకి తెలిసిన నిజం వాళ్ళు చెప్తున్నారు, కానీ అది నిజమైన నిజం కాదు, అది సత్యము కాదు. సత్యము వేరే, వాళ్ళు ఛేదించలేదు సత్యం గురించి, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళ ఎటువంటి ప్రకంపనలకు కనెక్ట్ అయితే తెలుసుకున్న నిజాలు ఏమున్నాయో ఆ నిజాలను మనకు చెబుతున్నారు. అప్పుడు మనం దాన్ని ఫాలో అయ్యి నమ్మేమంటే మనం కూడా వాళ్ళ ప్రకంపనలకి మనం కనెక్ట్ అవుతామే తప్ప అది నిజమైన సత్యము కాదు. కాబట్టి సంఘం చెప్పే నిజాలను లేక ఇతరులు పాటించే సత్యాలను మీరు అనుసరించవద్దు, క్లియర్గా ఇచ్చేశాడు. మీకు ఏది సత్యం అనిపిస్తుందో లోపల నుంచి వస్తుంది. ఇంత మనం జ్ఞానబోధ వింటున్నాం, చేస్తున్నాం, సాధనలు, మెడిటేషన్లు, ఎందుకు రాదు? లోపల నుంచి సిగ్నల్ వస్తుంది. సో కాబట్టి మీకు ఏది సత్యం అనిపిస్తుందో దానినే ఉదాహరణగా తీసుకొని ఇతరులకు ఉన్నత మార్గాన్ని చూపించండి. అది మీరు భ్రమల ముసుగులను ఎలా తొలగిస్తారు? మీ పూర్ణాత్మను ముసుగు తొలగించమని అడగండి. చూసారా, ఇది కూడా ఒక ఎఫర్మేషన్గా ఇచ్చుకోవచ్చు. ఆ భ్రమల్లో కొట్టుకుపోకుండా నన్ను ఒక తీరానికి చేర్చు తండ్రి అని చెప్పేసి పూర్ణాత్మను మనం కోరుకోవచ్చు.
తర్వాత కనిపించే దానిని చూడటానికి సిద్ధంగా ఉండండి. సో ఎప్పుడైతే ముసుగు తొలగిందో మనకు ఒక సత్యం బయటపడుతుంది. దేని గురించైనా, వ్యక్తి గురించి కావచ్చు, ఒక రిలేషన్ గురించి కావచ్చు, ఒక ఇన్సిడెంట్ గురించి కావచ్చు, ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ముసుగుతో ఉన్నప్పుడు అంతా తీయగా ఉంటుంది. ఒక ముసుగు పోయిన తర్వాత అవతల వాళ్ళ గురించి లేదా ఆ ఇన్సిడెంట్ గురించి నిజమైన నిజాలు బయటపడినప్పుడు అది మనకు చాలా హర్ట్ చేసే విధంగా కూడా ఉండవచ్చు. అందులో ఏమీ లేదంటే అదంతా ఒక బోగస్ అని కూడా అనిపించవచ్చు. అప్పుడు మనం హర్ట్ అవుతాం కదా! ఆ ముసుగు ఉన్నంత వరకే. ఎప్పుడైతే తొలగిందో యాక్చువల్‌గా బోగస్ ఏంటో బయటపడిపోతుంది. అది. సో, అది తెలుసుకోవడానికి ఫీల్ అవ్వకుండా అదేంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఫీల్ అయ్యేదే ఉంది. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు అవుననుకున్నా దాని గురించి ప్రశ్నలు వేయండి. ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు. మెడిటేషన్ లోపల నుంచి సమాధానాలొస్తాయి. పూర్ణాత్మక అడగవచ్చు. కొత్త విషయాలను పరిశోధించండి. ఇంకా అవన్నీ జరిగిపోయిన తర్వాత బోగస్ అని తెలిసిందంగా దాన్ని వదిలేయాలి. వదిలేసి కొత్త విషయాల్లో పడిపోవాలి. మీరొక చిన్న పిల్ల లేక పిల్లవాడిగా ఈ భూమి మీదకి వచ్చారని వస్తువులను లేక విషయాలను మొదటిసారి పరీక్షిస్తున్నారని ఊహించుకోవాలి. అంతే. తెలుసుకున్నాము ఇదంతా బోగస్ అని అర్థమైపోయింది. వదిలేయాలి ఇంకా. ఇంక మళ్ళీ దాని గురించి బాధపడకూడదు. అయ్యో! నా ఎనర్జీ వేస్ట్ అయింది. అయ్యో! నా టైం వేస్ట్ అయింది. అయ్యో! నా డబ్బు వేస్ట్ అయింది. ఇవన్నీ బాధపడొద్దు. తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోకుండా ఉంటే ఆ భ్రమ అలా, అలా, అలా కొనసాగి అలాగ జీవితం ఒక లైఫే ఉంటాయి. నెక్స్ట్ లైఫ్‌కి కూడా రాకపోయే అవకాశం ఉంది. ఇట్ ఈస్ గుడ్ అట్‌లీస్ట్ ఇప్పుడు బోగస్ అని తెలిసిపోయింది. అది ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప వరము. ఇంక దాన్ని బాధపడొద్దు. వదిలేయడమే. ఇంక నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోవాలి. కొత్త విషయాలు పరిశోధించుకుంటూ పోవాలి. అక్కడ ఏదైనా భ్రమ ఉంటే దాన్ని తొలగించుకుంటూ పోవాలి తప్ప ఇంక వెనక్కి రాకూడదు. ఇకపోతే ఆహ్, ఇకపోతే మీకు తెలిసిన సత్యము నీతిగా జీవించటమే. ఎప్పుడు కూడా మనము హానెస్టీగా ఉండాలి. మనకి మనము హానెస్టీగా ఉండాలి. ఎదుటి వాడి దగ్గర కూడా హానెస్టీగా ఉండాలి. వాడు ఉండకపోవచ్చు. పోనీ మనకనవసరం. మనం ఉన్నామా లేదా? అలాగని చెప్పేసి బ్యాంక్ బ్యాలెన్స్‌ల గురించి చెప్పేమని గాదు. జనాలు అడుగుతూ ఉంటారు. మీకు ఎట్లా జరుగుతుందండి? ఏంటి సంగతండి? మీకు ఎంత జీతం వస్తుందండి? మీకెంత సేవ్ చేయగలుగుతున్నారు? మీరేం జేస్తుంటారని అడుగుతారు. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హానెస్టీగా ఉండాలి కదా! అని చెప్పేసి సీక్రెట్లు చెప్పాలని కాదు. సో, హానెస్టీగా ఉండాలి. అంటే ప్లాస్టిక్ నవ్వు ఉండకూడదు. మనం ఎదుటి మనిషిని చూసి హలో చెబుతూ మనం పలకరించాము అంటే అది నిజాయితీగా ఉండాలి ఆ నవ్వు. నిజంగా గుడ్ మార్నింగ్ అంటే నిజంగా గుడ్ మార్నింగ్ చెప్పాలి. వీడొచ్చాడురా బాబు అని మనసులో తిట్టుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. నిజంగా గుడ్ మార్నింగ్ చెప్పాలి. అలా హానెస్టీగా ఉండడం. అంతే తప్ప మన ఇంట్లో విషయాలని చెప్పడం కాదు. అలాగే ఆధ్యాత్మిక వికాసానికి ముఖ్యమైన విషయం నీతి. నీతిగా ఉండడము. ఏ విధంగా మీరు పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు అనే విషయాలు మీకు ఇతరులకు కూడా గౌరవాన్ని కలిగజేస్తాయి. మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని పరీక్షించండి. మీకు సత్యవంతమైన విషయాలు అనిపించిన వాటినే చెయ్యండి. అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా పనులుంటాయి. ప్రతి ఒక్క దాని నుంచి జ్ఞానం తెలిసేసుకోవాలనేసి ప్రతి దాంట్లో వేలు పెట్టక్కర్లా. ఏది అవసరమో అది చేస్తే చాలు. బీ ఇన్ లిమిట్. ఈ భూమి మీద ఎంత లిమిట్‌గా ఉండి జ్ఞానాన్ని తీసుకొని, విజ్డమ్‌ని తీసుకొని ఎళ్ళిపోతే అంత మంచిది. మీకు సత్యం ఓకే. నీతివంతంగా జీవించటం మీ నమ్మకాలకు, విలువలకు సమతాస్థితిలో ఉండటం వలన మీ అభివృద్ధిలో పెరుగుదల కనబడుతుంది. ఈ నీతిగా జీవించడం వలన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ధన సంపాదన. ఈ సంపాదన అనేది గనక మనం ధర్మపరంగా మనం సంపాదించాము. అంటే ఇల్లీగల్‌గా కాకుండా లీగల్‌గా చట్టబద్ధమైనది, కష్టపడి పనిచేసి మన కష్టార్జితము. అప్పుడు ఏమవుతుందంటే, మన కష్టార్జితం మనకు తక్కువ డబ్బులొచ్చినా కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది లైఫు. అలా కాకుండా ఇల్లీగల్‌గా ఇల్లీగల్‌గా కూడా మనం అలా ఆలోచించే చాలామందంటారు. ఇల్లీగల్‌గా మాత్రం కష్టపడొద్దా? అది కష్టపడకుండా వచ్చి కరెక్టే. నువ్వు వక్ర మార్గంలో కష్టపడుతున్నావు నువ్వు. అంటే ఇటే వక్ర మార్గంలో కష్టపడుతున్నావు అంటే అందులో ఎన్నో ఉంటాయి. అవతల గవర్నమెంట్‌ని మోసం చేయడం ఉండొచ్చు. లేకపోతే ఇతరులను మోసం చేయడం ఉండొచ్చు. ఇతరుల యొక్క డబ్బును ఆహ్,
ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈ చిట్టీలు వ్యాపారం చేస్తుంటారు. సడన్ గా వాళ్ళు మాయమైపోతుంది. ఏవో స్కీములు పెడుతూ ఉంటారు. ఫస్ట్ లో అంతా కూడా సామాన్లు అవి బాగానే ఇస్తారు జనాలు నమ్మేంత వరకు. ఒకసారి నమ్మకం కుదిరి ఒక ఒక 5-6 లక్షలు పోగైన తర్వాత రాత్రి రాత్రి చెక్కేస్తుంటారు. సో అటువంటివి అది నీతిపరమైన ఇది కాదు. అది చేసినప్పుడు చేసాము కదా, సో అట్లా కాదు అక్కడ. అది ఇల్లీగల్గానే వస్తుంది. అది నువ్వు పారిపోయావు కదా, ఎదుటి వారి యొక్క కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళిపోయావు. ఏదో మొదట్లో 1 or 2 టైమ్స్ ఆ స్కీముల్లో మంచి వస్తువులు ఇచ్చి ఉండొచ్చు. అది నమ్మే కదా నీకు ఇంకా ఇంకా ఎక్కువ మనీ పెట్టారు వాళ్ళు. సో అది నువ్వు తస్కరించావు. ఇది నీతి కాదు. సో అట్లా అన్నమాట. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే ఏం జరుగుతుందంటే ముందు వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. ఓకే, వీళ్ళు బాధపడతారు డబ్బు పోయిందని, అది వేరే సంగతి. కానీ నీకు బ్యాలెన్స్ తప్పుతావు. నీ దగ్గర నుంచి మరొకడు ఎవడో కొట్టేస్తాడు. లేకపోతే నువ్వు ఇంకేదో ట్రబుల్లో పడిపోయి ఆ సొమ్మును పోగొట్టుకుంటావు, పేరు పోగొట్టుకుంటావు, అంత నష్టము. మళ్ళీ తిరిగి మనుషుల్లోకి రాలేవు, ఇంకెక్కడికో వెళ్ళిపోయి జీవించాల్సి ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు ఆల్రెడీ స్థానభ్రంశం అయిపోయావు. ఎందుకంటే ఒక దగ్గర నమ్మకాన్ని కొల్లగొట్టావు కాబట్టి మరో చోట దగ్గరికి వెళ్ళి పేరు మార్చుకునో, ఊరు మార్చుకునో, లేకపోతే నీ వేషం మార్చుకునో మరొక విధంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా ఏంటి, ఇదంతా కూడా అన్బ్యాలెన్స్ అయిపోతుంది లైఫ్ అంతా కూడా. అలా అన్నమాట. అలాగే జీవితంలో ప్రతి విషయానికి స్వచ్ఛతని, క్రమాన్ని అలా మన నీతిగా ఉంటే ఆ నీతి వల్ల వచ్చే లాభాలు చెప్తున్నాడు. సమతాస్థితి ఉంటుంది, బ్యాలెన్స్. అలాగే జీవితంలో ప్రతి విషయంలో కూడాను ఒక స్వచ్ఛత, ఒక క్రమము తీసుకొస్తుందట ఈ నీతి అనేది. మీ దారిలో వచ్చే అవకాశాలన్నింటినీ పరీక్షించి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించండి. అవి చూడటానికి ఆకర్షణీయంగా కనిపించి ఇతరులకు సాయం చేస్తాయి. అది మీకు సంబంధించిన నీతిని పాటిస్తూ సత్యాలను నేర్చుకుంటూ ఉన్నప్పుడు భ్రమలు అనే ముసుగులు తొలగుతాయి. చూసారా, భ్రమల్ని ఎలా తొలగించుకోవాలి అంటే మీకు సంబంధించిన నీతిని పాటిస్తూ సత్యాలను నేర్చుకుంటూ ఉన్నప్పుడు, సత్యాలను నేర్చుకుంటూ ఉండాలి. సత్యం నిజం కాదు, సత్యం మనుషులు మేక్ చేసిన నిజము కాదు, నిజమైన సత్యము. అంటే చట్టరీత్యా, న్యాయం రీత్యా, అట్లాగే ప్రకృతి పరంగా కూడా అది సత్యమై ఉండాలి. సో అలాంటివి నేర్చుకుంటూ ఉన్నప్పుడు భ్రమలు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి. మీ మనస్సుతో ఇతరులను ఆహ్వానించడం అనేది మామూలు విషయం. మీ హృదయంతో ఆహ్వానించడం అనేది ఒక ఛాలెంజ్. అది మనకు ఇష్టపడి చాలామంది స్నేహాలు చేస్తారు, రండి రండి ఇంటికి రండి, అలాగా కాఫీ తాగి వెళ్దురు కానీ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇష్టము, వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఇష్టపడే మనం పిలుస్తున్నాం. కానీ జస్ట్ ఆ ఇష్టము, జస్ట్ ఆ టైంకి టైం పాస్ చేయాలి వాళ్ళతో అనేటువంటి ఆ ఇష్టము పై ఇష్టము. అలా కాకుండా నిజంగా వారిని హృదయంలో పెట్టుకున్న హృదయం నుంచి నువ్వు పిలు, అది ఇక్కడ చెప్తున్నారు. హృదయంతో ఆహ్వానించడం అనేది ఒక ఛాలెంజ్. అంటే అంత ఈజీ కాదు, కానీ అలా చేయాలి. ఇతరులకు సేవ చేయటం ద్వారా ఉన్నత సత్యాన్ని కనుగొంటారు. అది ఈ విధమైన సేవ చేయడం వల్ల, అంటే ఇప్పుడు నిజమైన సేవ చేయడం వల్ల ఉన్నత సత్యాన్ని మనం కనుగొంటాం. అంటే వాళ్ళే మనకి ఆ సత్యాన్ని తెలియజెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకేం తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఆటోమేటిక్గా ఈ ప్రకృతి యొక్క ప్రణాళికలోకి లాక్కుంటుంది నిన్ను. తన ప్రణాళికలోకి లాక్కొని తన సంతతికి నువ్వు నిస్వార్థంగా సేవ చేసేటప్పుడు తన ప్రణాళికలోకి లాక్కొని తానే నీకు అన్ని నేర్పుకుంటూ ఉంటుంది. ఉన్నత సత్యాన్ని కనుగొన్న తర్వాతే మీరు మీ హృదయాన్ని అనుకరిస్తారు. హృదయం ఇప్పుడు ఇందాక అన్నారు కదా, హృదయం నుంచి ఆహ్వానించడం ఎవరినైనా అనేది ఒక ఛాలెంజ్, అంత ఈజీ కాదన్నారు. కానీ ఈజీ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ఈ విధంగా మనం చేస్తూ ఉంటే ప్రకృతిపరమైన చట్టము, న్యాయము, ప్రకృతిపరమైన సత్యాలనే మనం కనుగొంటూ సత్యాలనే మనం పాటిస్తూ ఉంటే ప్రకృతి ఆటోమేటిక్గా తన ప్రణాళికలోకి మనం తీసుకున్నాక ఆటోమేటిక్గా ప్రకృతే మనకు అన్నీ తెలియజెప్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది ఒక స్థితి, అదేంటి అనాహత చక్రం దగ్గర స్థితి. అది
అనాహత చక్రముని అధిగమించారండి అంటారు, లేకపోతే విశుద్ధి చక్రాన్ని అధిగమించారండి గురువు గారు అంటారు. అర్థం ఏంటంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు అని. ఇక్కడ ఈ విశుద్ధి చక్రం యొక్క స్థితిలోకి ఎవరైనా ఉన్నారు లేదా వచ్చారు వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అనాహత చక్ర స్థితిలో ఉన్న వాళ్ళు ఈ ఈ విధంగా ఉంటారన్నమాట. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే హృదయం నుంచే వాళ్ళు అన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతారు. మీరు ఏ విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకుని వాటినే అనుసరించండి. మనకి ఈ స్పిరిచువల్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఇంతకు మునుపు రానప్పుడు మనం చేసే కొన్ని పనులు స్పిరిచువల్ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం చెయ్యలేము. చెయ్యాలనుకున్న డిలే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మార్గంలో ఈ ప్రకంపనలు ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్పిరిచువల్గా ఉండేటప్పుడు మనము ఇంట్లో పనులు చేయడము, అంటే ఇంట్లో పనులు ఇప్పుడు చేసుకోవాలి, అంటే రకరకాల పనులు, లేకపోతే ఏదేదో అక్కడ పోయి అది కొనేయడం ఇది కొనేయడం లేదు వాళ్ళతో ఇవన్నీ చేసేవాళ్ళము, రైట్? నాన్ స్పిరిచువల్గా ఉండేట అప్పుడు అంటే అప్పటి కనెక్ట్ అయ్యే ప్రకంపనలు డిఫరెంట్గా ఉండేవి. ఒకసారి స్పిరిచువల్ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చెయ్యబుద్దయ్యదు, చెయ్యము. ఒకవేళ చెయ్యాలనుకున్నా మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తి డిలే చేసేస్తూ ఉంటుంది, మన చెయ్యనివ్వదు, అటుపక్క వెళ్ళనివ్వదు. అరే ఒకప్పుడు ఇవన్నీ చేశాం కదా ఇప్పుడు చేయలేకపోతున్నాం ఏంటి అనుకుంటాం. ఎందుకు? ఇప్పుడు మన మార్గము మన ఆత్మ యొక్క అట్మాస్ఫియర్ మారిపోయింది. మన స్పిరిచువల్ మార్గంలో ఉండేటప్పుడు దానికి సంబంధించిన విషయాల్లోనే మనము తలదూర్చాలి. ఆ సత్యాలను కనుగొంటూ వాటికి సంబంధించిన విషయాలే చేసుకుంటూ ఉండాలి తప్ప ఇంకా ఒకప్పుడు మనం అల్లక పుల్లక మాటలు మాట్లాడి అన్ని పనులు పుల్లమ్మ పనులన్నీ చేసి ఇప్పుడు మనం చేయలేం. అది డిఫరెన్స్. అది ఇక్కడ చెప్తున్నారు. ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలని ఆలోచన చేసే కన్నా ఇద్దరూ గెలవడానికి ఉండే దారిని వెతుకుతూ ఉండాలి. అది ఆలోచించ అంటే ఇది అప్పుడు అంటే మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? మనకు అనాహత చక్ర స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టము. ఏమాత్రం మెయింటైన్ చేయలేదు టపక్కమని మళ్ళీ ఈ కింద చక్రాల్లో పడిపోతాం. సో కాబట్టి అనాహత చక్ర స్థాయికి వచ్చినప్పుడు మెయింటైన్ చేసుకోవడం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మునుపు ఎట్లా ఉండేది? కాంపిటీషన్ ఉంటుంది మనకు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా నాకు ఫస్ట్ రావాలి, నాకు సెకండ్ రావాలి, లేకపోతే నా వాడికి రాకూడదు నాకే రావాలి, ఇట్లాంటివన్నీ మనకి మధ్య జరుగుతూ ఉంటాయి. సో అప్పటికి ఆ కాంపిటీషన్ అలా ఉండడం వల్ల మనం బాగా ఎక్కువ చదవడము, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అది ఒక స్థితి. అది తప్ప ఒప్ప అని నేను మాట్లాడటం లేదు ఇక్కడ. అది ఒక స్థితి. ఆ స్థితిలో ఆ పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ స్పిరిచువల్ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ స్థితి ఇక్కడ పనికిరాదు. ఒకప్పుడు మన ఎదుటివాడి కన్నా మనమే ముందుండాలని ఆలోచించిన మనము ఇప్పుడు అలా ఆలోచించాలంటే స్పిరిచువల్గా వచ్చిన తర్వాత ఎలా ఆలోచించాలంటే ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలి, అయితే నేను బాగుండాలంటే అవతలవాడు తొక్కేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా నాన్ స్పిరిచువల్ ఆలోచనలు. ఇందులోకి వచ్చిన తర్వాత నేను గెలవాలంటే అవతలవాడు కూడా గెలవాలి, లేకపోతే నాకేమి కావాలో ముందు ఎదుటివాడికి ఇచ్చి నేను తీసుకుంటాను అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఆ విధంగా సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలనేసి చెబుతున్నారు. అప్పుడు అలా చేస్తేనే భ్రమలు పోతాయట. భ్రమలను మీరు నమ్ముతున్నప్పుడు మీరు నీతిని పాటించాలన్నా ఎంతో ధైర్యం కావాలి. భ్రమలతో ఉండేటప్పుడు నీతిని పాటించడం జరగదు. ఎంతో ధైర్యం కావాలంట. భ్రమలోని ముసుగులను తీయకముందు మీరు ఏమి చేస్తున్నారనేది ఖచ్చితంగా చెప్పలేరు. అందుకే చూడండి ఒక్కోసారి ఒక్కొక్కలా ఉంటారు. గంటకో వేషం వేస్తుంటారు మానవులు, గంటకో మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళతో భ్రమల్లో ఉన్నవాడు అనమాట. వాళ్ళ మాటలు వాళ్ళకే అర్థం కావు, వాళ్ళ మాటలు వాళ్ళే స్టిక్ అయి ఉండరు. ఒకసారి మీరు వాటిని తొలగించిన తర్వాత సత్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలి? ముందు వాళ్ళ లోపల ఉన్న ప్రకంపనను వదులుకోవాలి, భ్రమలను వదిలేసుకుంటే అప్పుడు సత్యం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్ మాట కరెక్ట్ ఆలోచన చేస్తారు. అప్పుడు అలా అది మనం ఫాలో అవ్వాలి తప్ప ఓహో నిజం కదా అని, అంతే తప్ప వాళ్ళు రకరకాలుగా మాట్లాడే మాటలని నిజం అనుకోకూడదు.
సత్యం అనుకోకూడదు. మీ యొక్క మరి ఇతరుల యొక్క పూర్ణాత్మలను గుర్తించగలిగే శక్తిని పొందగలుగుతారు. మీరు మీ ఉన్నత లక్ష్యం మీద దృష్టి పెడితే అదే మీ అధికారం అవుతుంది. మన ఉన్నత లక్ష్యం ఏమిటో అదే మనం అధికారము. మన ఉన్నత లక్ష్యం ఏంటి? స్పిరిచువల్గా వచ్చిన తర్వాత ఆత్మస్థాయిని పెంచుకోవడము. అదే మన అధికారము. మీరు భ్రమల ద్వారా మీద దృష్టి పెడితే అదే మీ అధికారం అయిపోయి, అలా కాకుండా భ్రమల మీద దృష్టి పెడితే అప్పుడు అధికారం దాని చేతిలోకి ఇచ్చేస్తున్నాం మనం. మీరు భ్రమలను తొలగించుకున్న తర్వాత ఎన్నో బహుమతులను పొందగలుగుతారు. స్పిరిచువల్గా అన్నింటినీ స్వచ్ఛంగా చూపగలిగే నిజమైన ఆధ్యాత్మిక శక్తి మీ నుండే వస్తుంది. అది విషయం. సో దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత భ్రమలు అనే ముసుగులను ఎలా తొలగించుకోవడం అనే ధ్యానం ఇక్కడ చెప్పారు. సో రేపు మనం చేద్దాం అది. ఓకేనా? ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే మనం ఇక్కడ ఆపేద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఏమి లేకపోతే మళ్ళీ రేపు మనము ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.